2007లో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎండాళ్ళలో ఈ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పేదవారికి ఇళ్ళు నిర్మించడం కోసం 47.62 ఎకరాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఇది బీచ్ రోడ్డుకి ఎండాడ రోడ్డుకి కూడా కనెక్టింగ్ అయి ఉంది అధ్యక్ష. ఆ టైంలో 11,296 మంది అప్లికేషన్ పెట్టి 5,000 రూపాయలు ఆ రోజు 2007లో కట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు కూడా 3,311కి మాత్రమే 5,000 ఇచ్చారు అధ్యక్ష. ఇంతవరకు మిగిలిన సుమారు 8,000 మందికి 5,000 రూపాయలు కూడా రిటర్న్ చేయలేదు అధ్యక్ష. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం నాకు రాజీవ్ స్వగృహ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే సార్ ఇది. ఇకపోతే దీని మీద విశాఖ నగరంలో అనేక ఆస్తులు అమ్ముతుంటే చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లుల్లు గ్రూపుది కానీ, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ కానీ, రామానాయుడు స్టూడియో కానీ, పోలీస్ క్వార్టర్స్ కానీ అన్ని స్టేలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ భూమి మీద కూడా స్టే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 23 అక్టోబర్ నవంబర్ నెలలో స్టే వెకేట్ చేయటం, డిసెంబర్ 28 నుంచి ప్రారంభించి ఎలక్షన్ కోడ్లో కూడా మే 13 ఎలక్షన్ అయితే మే 9వ తేదీ కూడా ఈ యాక్షన్ పెట్టి 39 ఫ్లాట్లు అమ్మటం జరిగింది అధ్యక్ష ఎలక్షన్ కోడ్లో కూడా. కానీ ఆ 39 ఫ్లాట్లో 32 ఫ్లాట్లు వైఎస్ఆర్ నాయకుల ప్రోద్బలంతో సిండికేట్ అయ్యి 60,000 అప్సెట్ ప్రైస్ అయితే 60,500 రూపాయలకే 39లో 32 ఫ్లాట్లు సిండికేట్ అయ్యి తీసుకోవటం జరిగింది అధ్యక్ష. ప్రశ్న ఏంటి సార్ అదే చెప్తున్నాను సార్. ఎట్టి పరిస్థితి ఇంకా 39 ఫ్లాట్లు ఆక్షన్లో ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, జూన్ 4న మన కూటమి ప్రభుత్వం వచ్చింది. 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. మన అనుమతి లేకుండా జూన్ 12వ తారీఖున కూడా 13వ తారీఖున ఆక్షన్ పెట్టారు అధ్యక్ష మిగతా 39 ఫ్లాట్లు. అప్పుడప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది. మరలా మన ప్రభుత్వంలో కూడా మరి మంత్రి గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ ఆక్షన్ పెడితే నేను మంత్రి గారి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఆస్తులు అమ్మటానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కోర్టుకు వెళ్ళాం. దయచేసి 47.62 ఎకరాలని జరిగిన రద్దు చేసి మంచి వాల్యుబుల్ ఏరియా కాబట్టి ఏఐటీకో దేనికో ప్రభుత్వానికే వాడాలనేది నా అభిమతం. మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటాను. అది అమ్మటానికి వీలు లేదు, ప్రభుత్వానికే వాడాలా. దీన్ని జరిగిన ఆక్షన్ క్యాన్సిల్ చేయాలి. చేస్తారా లేదా అని అడగండి. రవికుమార్ చెయ్యాలి సార్. ప్రశ్న రూపంలో అడిగారు, చెయ్యాలి అని మీరు చెప్పకూడదు. చేస్తారా, చేసి అలాగే సార్ అని అడగాలి. అలాగే సార్. ప్రశ్నోత్తరాల సమయం మీ సూచనలు ఇచ్చే సమయం కాదు. అంచేత ఏదన్నా దాన్ని చివరిలో ప్రశ్నగా అలాగే సార్. చేస్తారా లేదా? థ్యాంక్ యూ సార్. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంది సార్. కె మురళీమోహన్ గారు క్లుప్తంగా. మీకు ఆ కార్పొరేషనే లేదు కదండి, పంచాయతీలు కదా మీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన్నసముద్రం వద్ద ఈ ప్లాట్లు వేయడం జరిగింది సార్ అధ్యక్ష. కొంచెం బ్రీఫ్గా మాట్లాడండి, ఎందుకంటే మీకు మున్సిపాలిటీలు ఏమీ లేవు, ఆ కార్పొరేషన్కి మీకు సంబంధం లేదు సార్. అంచేత ఏదో పేరు పెట్టారని అడగటం కాదు, మీ పేరు అంటే నేను ఇచ్చి ఉండేవాడిని కాదు, ఈయనేమో అనుకున్నా. సరే బ్రీఫ్గా చెప్పండి సార్. ఇది మా కాన్స్టిట్యున్సీలో ఉందా లేదనేది కాదు, అల్పాదాయ వర్గాలకు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక. ఈ కొనసాగింపు ఉంటుందా లేదా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వచ్చిన తర్వాత, అదేవిధంగా మున్సిపాలిటీసు ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్ రకరకాలైనటువంటి ప్రాజెక్టులు వచ్చిన తర్వాత దీని మీద పెద్దలందరూ చెప్పినట్టుగా నీలి మేఘాలు అలుముకున్నాయి. ఇది కొనసాగుతుందా లేదా అంటే 1000 స్క్వేర్ ఫీట్తో చాలామంది ఆ రోజు డీడీలు కట్టడం జరిగింది. అది గందరగోళంగా ఉంది. దీని కొనసాగింపు ఉంటుందా లేదా, ఉంటే ఏ రూపంలో ఉంటుందన్నది తెలుసుకోవాలనేది మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష.